కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కోర్టు విధులు బహిష్కరించారు మహబూబాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదులు. మహబూబాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం వెంటనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ చర్యలు పిరికిపంద చర్యలు అంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన పర్యాటకులపై ఉగ్రవాద దాడులు నిరసిస్తూ ఈరోజు జిల్లా కోర్టు న్యాయవాదులు నిరసన తెలిపారు. విధులు బహిష్కరించి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన మృతులకు కూడా సంతాపం తెలియజేశారు. ఉగ్రదాడిని దేశ ప్రజలంతా ఖండించాలని ముక్తకంఠంతో న్యాయవాదులు రోడ్డెక్కి కూడా నిరసన తెలుపుతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. ఈ ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తున్నారు అడిగి తెలుసుకుందాం. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈరోజు ఉగ్రదాడికి సంబంధించి విధులు బహిష్కరించి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. దీని విషయంపై దేశ ప్రజలకు ఏ విధంగా ఇవ్వనున్నారు? మొన్న జరిగిన కాశ్మీర్లోని ఉగ్రవాద దాడుల్లో సుమారుగా 26 మంది టూరిస్టులు చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిన విషయం. అది దానికి ఈ దుర్ఘటన చాలా విచారించవలసిన విషయం. అది దానికి అనుగుణంగా మా మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరం విధులను బహిష్కరించి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ మన మహబూబాబాద్ వీధిలో కూడా మేము దానికి అనుకూలంగా ర్యాలీ నిర్వహించినాం. తర్వాత మేము ఇప్పుడు బార్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టుకుని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తున్నారు? ఈ ఉగ్రదాడిపై దేశ ప్రజలకు ఏ విధంగా పిలుపునిస్తున్నారు? ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్ యొక్క పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఏర్పడినటువంటి అవతరిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తీసివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఈరోజు ప్రశాంతంగా పాలన నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ హిందూ ముస్లిం అనేటువంటి భేదభావం లేకుండా అభివృద్ధికి పునాదులు వేసినటువంటి ఈ సందర్భం లోపల మినీ స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి పహల్గామ్ లోపల ఉన్నటువంటి అమాయక టూరిస్టులపై దొంగ దెబ్బ తీయడం కోసం కుయుక్తులు పన్నినటువంటి ఈ పాకిస్తాన్ తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని, మరో సర్జికల్ స్ట్రైక్స్కు ఈ భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ముక్త కంఠంతో న్యాయవాద వర్గం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఈ దుశ్చర్యను. ఇలాంటి చర్యలు ఇక పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బార్ అసోసియేషన్ మహబూబాబాద్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా యూనిటీగా ఉన్నాం. భారతదేశంలో కులాలు మతాలు అన్ని వర్గాలు అందరం కూడా ఈ భారత సమగ్రతను కాపాడడానికి ఈ భారత ప్రభుత్వానికి మేము అండగా ఉన్నామని తెలియజేయడం కోసం ఈరోజు మా బార్ అసోసియేషన్ మహబూబాబాద్ కూడా సంఘీభావంగా ర్యాలీ తీయడం జరిగింది. మృతులకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఇక ముందు జరగబోయే ఏ పరిణామానైనా మేమంతా కూడా సిద్ధంగా ఉంటాం, కలిసి నడుస్తాం. భారత్కు మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జోహార్ పహల్గామ్ మృతులకు. మొత్తానికి ఏదైతే పహల్గామ్ మృతుల పట్ల భారతదేశ ప్రజలంతా కూడా ఖండించాలి. దీంతో పాటు భారతదేశ ప్రభుత్వం కూడా దాని కారకుల వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కూడా బార్ అసోసియేషన్ సంబంధించి న్యాయవాదులు పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.